మహాగణుడు మహోన్నతుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని ఘనమైన నామమునకు స్తుతి ఘనమైన ప్రభువులు కలుగును గాక. నీ యొక్క హృదయము నీ మీద దోషారోపణ చేస్తున్నది అనే అంశం మీద కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. దానిలో ప్రాముఖ్యంగా ఈ సాయంకాల సమయంలో మరి యొక్క విషయంలోనికి వెళదాం. ఒక మాట రెఫరెన్స్ చదువుదాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. చిన్న ప్రార్థన. మహాగణుడా మా రక్షకుడా, మీకే స్తుతులు స్తోత్రములు రాజా. ఈ సాయంకాల సమయంలో మీ వాక్యమును ధ్యానం చేయుటకై మేము సిద్ధపడి ఉన్నా. మీ యొక్క వాక్కుతో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరుచున్నాను. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తూ ఈ వాక్య భాగాన్ని ప్రారంభం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ చదివినటువంటి లేఖన భాగంలో నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నది. ఏ విషయంలో దోషారోపణ చేస్తున్నదంటే నీ యొక్క సాక్ష్య జీవితం ఏ రీతిగా ఉన్నది, నీ సాక్ష్య జీవితం ఏ రీతిగా ఉన్నది అని నీ హృదయమే నీ మీద దోషారోపణ చేస్తున్నప్పుడు నీ హృదయానికి నీవేం సమాధానం చెప్తా? నీ సాక్ష్య జీవితం ఏ రీతిగా ఉన్నదని నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటే ఏ రీతిగా నీవు సమాధానం చెప్తావో ఒకసారి ఆలోచన చేసుకో. యోహాన్ గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాట చదువుదాం. 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని అని ఇక్కడ యోహాన్ గారు రాస్తా ఉన్నారు. నీ యొక్క సాక్ష్యం ఏ రీతిగా ఉన్నది? అక్కడ నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించుకుని అని యోహాన్ గారు సెలవిస్తా ఉన్నారు. నీ యొక్క సాక్ష్యము అనేకులు విని సంతోషించే రీతిగా నీ సాక్ష్య జీవితం ఉన్నదా? నీ యొక్క సాక్ష్య జీవితం ఏ రీతిగా ఉన్నది నీవు జ్ఞాపకం తెచ్చుకో. అనేకులు ఎదుట నీ సాక్ష్య జీవితం ఏ రీతిగా ఉన్నది? నీ కుటుంబంలో, నీ యొక్క సంఘములో, ఈ సమాజంలో, నీ బంధువుల ఎదుట నీ సాక్ష్య జీవితాన్ని నీవు బహుగా కాపాడుకోవాలని దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. నీ యొక్క సాక్ష్య జీవితమే ఎదుటి వారికి ఒక స్వార్థ. ఎదుటి వారు నిన్ను స్టడీ చేస్తారు. నీ దేవుని చింతకు రాకమునుపు నిన్ను ఎవ్వరు పట్టించుకోరు. కానీ దేవుని చింతకు నీవు ఎప్పుడైతే వస్తావో, దేవుని యొక్క సన్మార్గంలో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో నీ లోపల ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడానికి సిద్ధత కలిగి ఉంటారు ఎప్పటికీ ఎవరో ఒకరు. కాబట్టి నీ యొక్క సాక్ష్య జీవితాన్ని నీవు బహుగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ యొక్క జీవితంలో ఒక గొప్ప సాక్ష్యం నీవు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎంత గొప్ప సాక్ష్యం నీవు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నీ జీవితంలో నిన్ను బ్రతికించినాడు, అదే సాక్ష్యం. నీ కుటుంబంలో స్వస్థతలు ఇచ్చినాడు, అదే సాక్ష్యం. నీ కుటుంబం ఏదో ఒక రోజు నీ లోకాన్ని వదిలి వెళ్ళవలసింది, దేవుడు నిన్ను బ్రతికించినాడు. నీ కుటుంబానికి ఆదరణ ఇచ్చినాడు, నెమ్మదినిచ్చినాడు, అదే నీ జీవితంలో ఒక సాక్ష్యం. ఆ సాక్ష్య జీవితాన్ని నీవు బహుగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ హృదయము నీ మీద దోషారోపణ చేస్తున్నది. బిడ్డ, నీ సాక్ష్య జీవితం ఏ రీతిగా ఉన్నదని నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటే నీ హృదయానికి ఏం సమాధానం చెప్తావు? ఆ సాక్ష్యం ద్వారా నీ హృదయాన్ని మెప్పించే రీతిగా నీ సాక్ష్యం ఉన్నదా? నీకై నువ్వు ఆలోచన చేయాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇదే అధ్యాయంలో 12వ వచనంలో దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదు. ఇక్కడ దేమేత్రియు గురించి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం, వారు ఒక మంచి వాడని ముద్ర వేస్తున్నటువంటి సందర్భం. నీ యొక్క సాక్ష్యాన్ని విన్నటువంటి వాళ్ళు నీ గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు? నీ సాక్ష్యం అనేక మందికి ఉపయోగకరంగా ఉన్నదా? ఆ సాక్ష్యం ద్వారా అనేక మందిని నీవు దేవుని చెంతకు నడిపించగలుగుతున్నావా? ఆ సాక్ష్యము విషయంలో నీవు ఆ సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతున్నావా? ఆ సాక్ష్యంలోనే నీవు నిలబడగలుగుతున్నావా? ఈరోజు అనేక మంది భక్తుల జీవితాల్లో మనం చూసినాం. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ప్రారంభంలో సాక్ష్యార్థమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నప్పటికీ కొన్ని రోజుల తర్వాత ఆ సాక్ష్యాన్ని పొడగొట్టుకునే వారు ఈ రోజులు అనేక మంది తయారయ్యారు. కానీ దేవుని ఎదుట నీ యొక్క సాక్ష్యం ఏ రీతిగా ఉన్నది? నీ హృదయం నిన్ను అడుగుతా ఉన్నది. నీ హృదయం దోషారోపణ చేస్తా ఉన్నది. ఏ రీతిగా ఉన్నది నీ యొక్క సిచ్యువేషన్? ఏ రీతిగా ఉన్నది నీ యొక్క
టెస్ట్ మనీ నీ యొక్క సాక్ష్యం ఏ రీతిగా ఉన్నదని నీ హృదయము నిన్ను అడుగుతా ఉంటే ఆ హృదయానికి ఏ రీతిగా సమ్మతిపరుస్తావు? ఒక మాట మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి, ఒకసారి చదువుదామా? మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. ఎవరి ఎదుట? సంఘమునకు వెలుపలి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడుగాను ఉండాలి. సంఘం వెలుపటి వాళ్ళు ఎవరు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి జనం, దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి ప్రజల మధ్యలో నీవేం చేయాలంటే వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి. మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి. దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని ప్రజలు, విశ్వాసుల మధ్యలో మాత్రం కాదు, కానీ ఎవరి దగ్గర నీవు మంచి సాక్ష్యం పొందుకోవాలి అని చెప్పి దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయంటే సంఘమునకు వెలుపటి వారి చేత నీవు మంచి సాక్ష్యము పొంది ఉండాలని దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. కనుక అన్నిటికంటే క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే సాక్ష్య జీవితం. ఆ సాక్ష్య జీవితం కనుక నీవు కాపాడుకున్నట్లయితే, యథార్థముగా సాక్ష్య జీవితాన్ని నీవు దాంట్లో స్థిరముగా ఉన్నట్లయితే, నీవు ఒక చక్కటి సాక్ష్య జీవితం కలిగి ఉన్నట్లయితే ఆ సాక్ష్యమును బట్టి అనేక మంది జనములు మార్చబడతారు. అందుకొరకు సంఘంలో సాక్ష్యాలు చెప్పించడం జరుగుతుంది. సాక్ష్యాలు అనేక మంది వారి జీవితాలు దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు సాక్ష్య రూపంలో వివరిస్తూ ఉంటారు. ఆ సాక్ష్యములు అనేక జనములు వినినప్పుడు ఏమవుతారంటే దేవుని చెంతకు రావడానికి ఆ సాక్ష్యం ఉపయోగపడుతుంది. వారి జీవితంలో ఈ రీతిగా జరిగిందట, వీరి జీవితంలో ఈ రీతిగా జరిగిందట, వాళ్ళు మరణ పంచల వరకు వెళ్ళి వచ్చిందట, వారి యొక్క పరిస్థితి ఈ రీతిగా ఉండేనట, ఒకప్పుడు వారి పరిస్థితి ఆ రీతిగా ఉండేనట. కానీ దేవుని ఎరిగిన తర్వాత వారిని దేవుడు ఈ రీతిగా ఆశీర్వదించిందట అని నీవు చెప్పేటువంటి సాక్ష్యం బట్టి అనేక మంది జనములు దేవుని చెంతకు రావడానికి ఒక గొప్ప అవకాశం నీవు కలిగి ఉన్నటువంటి సాక్ష్యం. అందుకొరకే నీ యొక్క హృదయం నీ మీద దోషారోపణ చేస్తూ ఉన్నది. నీ సాక్ష్య జీవితం ఏ రీతిగా ఉన్నది, నీ సాక్ష్య జీవితం ఏ రీతిగా ఉన్నది అని నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నట్టు సమయంలో నీ హృదయానికి నీవు సమ్మతిపరచగలవా? నీ హృదయాన్ని నీవు సమ్మతించగలవా? దేవుని ఎదుట నీ హృదయాన్ని నీవు సమ్మతించగలవా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది. మనకే మనం ప్రిపేర్ కాకపోతే, మనకే మనం సిద్ధపడకపోతే ఆ నిత్య రాజ్యంలో మనకు చోటు ఎట్లా దొరుకుతుంది? ఆ నిత్య రాజ్యంలో మనకు చోటు ఎట్లా దొరుకుతుంది? ఈ లోకంలో ఉన్నప్పుడే మనకే మనం సరి చేసుకోవాలి, మనకే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, మనకై మనము ప్రిపరేషన్ అయి ఉండాలి. ఒక ట్రైన్ కొరకు ప్రయాణికులు ఏ రీతిగానైతే ఒక గంట అర్ధగంట ముందు ఏ రీతిగానైతే వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తారు, అదే రీతిగా దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని కొరకు వేచి చూడాలి, మనం సిద్ధపడి ఉండి. అదే రీతిగా యోబు గారు రాసిన యోబు గ్రంథంలో ఉన్నటువంటి ఒక 2 మాటలు జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు మనం ముగించుకుందాం. 15వ అధ్యాయం 6వ వచనం, నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచున్నవి. మన మీద ఏం సాక్ష్యం పలుకుతున్నాయట? మన పెదవులు మన మీద సాక్ష్యం పలుకుతున్నాయట. ఏమని? నీవు ఈ రీతిగా ఉన్నావు, ఆ రీతిగా ఉన్నావు, ఇట్లా ఉన్నావు, అట్లా ఉన్నావు అని చెప్పి నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుతా ఉన్నాయని దేవుడు సెలవిస్తా ఉన్నారు. ఎవరో చుట్టుపక్కల బంధువులు, మిత్రులు, మన కుటుంబ సభ్యులు, సమాజంలో ఉన్న జనము, సంఘము కాదు నీ మీద సాక్ష్యం పలికేది. నీవు కలిగి ఉన్నటువంటి నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుతున్నాయట. అంటే నీ యొక్క సాక్ష్య జీవితం నీవు ఎంత పవిత్రంగా కాపాడుకోవాలో ఈ మాట ద్వారా తెలుసుకోవచ్చు. నీ నోట్లో నుంచి మాట బయటకు వచ్చే దగ్గర ఉన్నటువంటి నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుతా ఉంది. అంటే నీవు సాక్ష్యాన్ని బహుగా కాపాడుకోవాలని దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాయి. అదే రీతిగా 16వ అధ్యాయం యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేద్దాం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలోనున్నాడు, నా పక్షమున సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. ఒక నిశ్చేతకు యోబు గారు వచ్చి ఒక మాట్లాడుతున్నాడు. ఏమని? ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు. ఆయనకు సాక్షి ఎవరటంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. ఆయన కొరకు, ఆయన పక్షముగా సాక్ష్యము చెప్పేది ఎవరటంటే
పరలోకములో ఉన్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. మరి నీ గురించి నా గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరండి? నీ గురించి నా గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరు? ఈ యోబు గారి గురించి దేవుడే సాక్ష్యం చెప్తా ఉన్నాడట. అంత గొప్ప ప్రవర్తన, అంత గొప్ప జీవితం జీవించిన యోబు గారు మనకు ఒక మోడల్, ఒక మాదిరిగా మనకు కనబడతా ఉన్నాడు కనుక ఆయనని మనం మాదిరిగా చేసుకోవాలి. నా ప్రవర్తన నన్ను నిందించదు, నా ప్రవర్తన నన్ను నిందించదు, నా హృదయం నన్ను నిందించదు అని యోబు గారు అంటున్నారు. ఆయన ప్రవర్తన అంతటి విషయంలో ఆయన హృదయం ఆయనను నిందించదట. ఎందుకంటే యథార్థమైన జీవితం తను జీవించాడు, విశ్వాసమైన జీవితం తను జీవించాడు, నమ్మకమైన జీవితం, తగ్గింపు కలిగిన జీవితం తను జీవించినాడు. కాబట్టి ఆయన హృదయం ఆయనను నిందించదు. మన హృదయం కూడా మనల్ని నిందించొద్దు అని అంటే మనం ఏం చేయాలంటే మన సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రియ బిడ్డ, నీవు కలిగి ఉన్నటువంటి సాక్ష్యము విషయంలో నన్ను నిందించకు, నా హృదయమా నన్ను నిందించకని నీ హృదయంతో నీ మాటలు చెప్పాలి. ఆ హృదయాన్ని సమ్మతిపరచాలి. నా హృదయమా నన్ను నిందించకు, నేను కలిగినటువంటి సాక్షి జీవితము పర్ఫెక్ట్ గా ఉన్నది, దేవుని న్యాయపీఠం ఎదుట ధైర్యంగా నేను నిలబడగలుగుతా అని చెప్పి నీవు దేవుని సన్నిధిలో నీ యొక్క హృదయం దగ్గర నీ హృదయంతో నీవు ఆ మాటలు చెప్పాలి. నీ హృదయాన్ని సమ్మతిపరచినట్లుగా నీవు సిద్ధపడాలని ఈ మాటల ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సముఖంలో ఏదో ఒక రోజు మనం నిలబడబోతా ఉన్నాం. మన సాక్షి జీవితం ఇక్కడ సిద్ధపరచుకోవాలి. ఇక్కడే మన సాక్షి జీవితం సరిగా లేకపోతే ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్ళే దగ్గర దేవుడు నిన్ను పరిశీలన చేసినప్పుడు నువ్వేం చేస్తావు? నీ యొక్క సాక్షి జీవితం ఏది అని దేవుడు నిన్ను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? నీ సాక్షి జీవితాన్ని బహుగా కాపాడుకోవాలని దేవుని సముఖంలో మన హృదయం మనల్ని నిందించకుండా ఉండాలండి. నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకొని, నీ యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకొని నీ హృదయాన్ని సమ్మతిపరచుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.